అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు ఫిట్మెంట్ పైన ఒక అదిరిపోయే శుభవార్త రావడం జరిగిందనమాట. ఉద్యోగులకు పెన్షన్దారులకు తీపి కబురు. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరికీ బంధుమిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే 30% ఫిట్మెంట్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ ఆల్ పెన్షనర్ రిటైర్స్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పిఆర్సీ కమిటీని వెంటనే రిపోర్టు విడుదల చేసేలా 30% ఫిట్మెంట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డిమాండ్ చేయడం జరిగిందనమాట. గురువారం పెన్షనర్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటి వరకు 4 డిఏలను 2 సంవత్సరాలైనా కూడా పెండింగ్లో ఉన్నాయని, వీరి మూలంగా రిటైర్ ఉద్యోగులకు ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ఈ కార్యాలయంలో వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగిందనమాట. అయితే పెండింగ్లో ఉన్న 4 డిఏలు అంతేకాకుండా 30% ఐఆర్ను కూడా ఈ నెలలో చివరి రోజుల్లో ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సమాచారం అయితే రావడం జరిగిందనమాట. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.